వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నిత్య ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనం వెనుకడిలో దీవించునుగాక. దయతో కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. రెక్కనీళ్ళ భద్రపరిచి మీరిచ్చిన క్షేమాన్ని బట్టి, నెమ్మదిని బట్టి, ఆయుష్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రభు దినం తండ్రి, ఈ పునరుద్ధాన దినం నీ సన్నిధిలో చేరి నీ బిడ్డలతో కలిసి ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు దేవా, మీరు చేసిన మేళ్లను బట్టి ప్రభువా మీ కృపలను తలంచుచు తండ్రి నీ బిడ్డలందరితో కలిసి స్తుతించుటకు మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు దేవా. దేవా, మేము మీ సన్నిధిలో ఏ పాటి వారం, మా జీవం ఏ పాటి తండ్రి, మేము అయోగ్యులమైనప్పటికీ అయినప్పటికీ దేవా నీ కృప చేత నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని చీకటిలోనూ మరణ ఛాయలోనూ ఉన్న మమ్ములను దేవా నీ కృపలోకి, నీ రక్షణలోకి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు దేవా. దేవా, ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రభువా నీ వాక్యాన్ని మేము వినబోచుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా హృదయంలో ఉన్న ప్రతి విధమైన చెడు నీ వాక్యం తొలగిస్తుంది దేవా. దేవా, నీ మాటలు 7 మార్లు తండ్రి, 7 మార్లు ఊదబడిన వెండి అంత పవిత్రములు దేవా. దేవా, నీ మాటలు తండ్రి వెండి బంగారం కంటే కోరదగినవి తండ్రి. ప్రభువా, నీ మాటలు మా హృదయంలో ఉంచుకొని భద్రపరుచుకొని వాటి ప్రకారం జీవించే మనస్సాక్షి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి, నువ్వు మనుషుల పై రూపంలో లక్ష్య పెట్టువాడవు కాదు. నువ్వు అంతరింద్రియంలో సత్యమును కోరువాడు. చెడుతనం యందు నీకు ఇష్టం లేదు దేవా. డాంబికలు నీ సన్నిధిలో నిలవలేరు. అబద్ధమాడువారు నీకు అసహ్యులు దేవా. దేవా, నీ సన్నిధిలో తండ్రి ఎల్లప్పుడూ నిష్కపటులమై దేవా నీ సన్నిధిలో నిందారహితులుగా జీవించే మనస్సాక్షి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. దేవా, మా ప్రార్థన ఆలకించండి. మా మనవుల ధ్వని మీ సన్నిధికి చేర్చుకొనండి దేవా. మా విజ్ఞాపన ఆలకించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా తండ్రి, నీవే మా దేవుడవు, మా ప్రభుడవు, మా ఆశ్రయము, మేము నమ్ముకొనదగిన సహాయకుడువైన దేవా. తండ్రి, పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళగలం? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. అవును దేవా, ఎవని యొద్దకు వెళ్ళగలం? నీవే మా ఆశ్రయమై ఉన్నాం తండ్రి. అయ్యా, నీ వైపు తేరి చూస్తూ నీవే మా దిక్కని, నీవే మా ఆధారమని, మేము నమ్ముకొనదగిన సహాయకుడువని నీ వైపు తేరి చూస్తూ నిన్నే ఆశ్రయిస్తూ ప్రభువా ప్రార్థిస్తూ ఉండగా మా మనవులు అంగీకరించండి. అయ్యా, ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రభువా నీకు ఇష్టలుగా జీవించే మనస్సాక్షి మాకు అనుగ్రహించండి. ఇశ్రాయేలీయుల వలె మేము ఎదురాడే స్వభావం మాలో నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఏశావు వలె మేము ఉండకుండా దేవా కయ్యూని వంటి స్వభావం కలిగిన వారిగా, చేదైన వేరు మాలో ఉండకుండా ప్రభువా నీకు ఇష్టలుగా జీవించే మనస్సాక్షి మాకు దయచేయండి. వాక్య ప్రకారం జీవించే మనస్సాక్షి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ దాసుడి నీ వాక్యం విత్తబోచుండగా ప్రభువా మీరే అతనిలో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను దేవా. మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మా హృదయాలకు అవసరమైన వాక్య భాగం మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యా ఈ మనవులు మీ సన్నిధిలో చేర్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలానే అందరం కలిసి త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే 313వ పాట. త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే.
త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడారావే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడారావే గౌవా చేయారాని చెడ్డ కర్మేంద్రియాధీనోడానై రవ్వా పాలై నేనెంతో నువ్వ పొందితి త్రోవుచున్న కొలది పెరుగు అరగదు నా పాపరాశి ఈ విధమున చెడిపోతిని నేమి సేతును త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడారావే నీయందు భయభక్తులు లేని నిర్లజ్జా చిత్తమోముని చేయరాని దుష్కర్మములు చేసినాడను దయాల రాజు చేతిలో చేయి వేసి వాని పనుల చేయసాగి నేనే భంగి చెడిపోయితి నేనయ్యయ్యో త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడారావే నిప్పారమోకించుకైనా నిజమూరవంతైనా లేక తప్పారాలాడుటకుమో తాతనైతిని అపురమైన ఘోర పాంధకార కూపమందు దప్పున పడిపోతినయ్యో దారి చెడినే నా పాప త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడారావే నిన్ను చేరి సాటి లేని నిత్యానందమందభో సున్నపోడు నిందలు నా కిన్ని చేరినా విన్నదనము లేకుండానే వేనమదికి ధైర్యమిచ్చి అన్నిట రక్షించితివి నన్న నీకు స్తోత్రమా త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడారావే సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుండి
10 వచనాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు ఎస్టిపి కుమార్ గారు చదివి వినిపిస్తారు. అలాగనే నూతన నిబంధన గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం నుండి చివరి వచనం వరకు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం నుండి చివరి వచనం వరకు పిట్ట శాంతి చదివి వినిపిస్తారు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 7 నుండి చివరి వచనం వరకు పిట్ట శాంతి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు ఎస్టిపి కుమార్ గారు చదువుతారు. బైబిల్ చేతి పట్టి, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకు ఆహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టియా దీపము. పాత నిబంధన పాట భాగాన్ని కుమార్ గారు చదువుతారు. అనంతరం కోయిర్ వారు ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. ఎస్టిపి కుమార్ గారు ఆలోచిస్తున్నారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదివి వినిపిస్తారు. అనంతరం కోయిర్ వారు ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విన్నదాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూమి నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దాండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడిగొట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకచోటనే పడుకుండును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును,
పాకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద అట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. ఆ దినము నా ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. దేవుడి వాక్యం దీవించునుగా. సమయంలో కొయిర్ వారు ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. లేకున్నా ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. మందల గొర్రెలు లేకున్నను, శాలల పశువులు లేకున్నను, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును,
చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను. ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా, ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ప్రత్యేక పాట పాడిన కోయిర్ వారికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో నూతన నిబంధన పాట భాగాన్ని చదువుకుందాం. పిట్ట శాంతి చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనులనబడిన సమాజములోను, కురైనీల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. గాని మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనికి ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు, ఈ మనుష్యుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను
మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. దేవుని తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తమై తల వంచి ప్రార్థన చేసుకుందాం. బొమ్ము కల్పన గారు ప్రార్థన చేస్తారు. స్తుతి 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 స్తోత్రము. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఆకాశమందున్న ఆసీనుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఈ ఫిబ్రవరి మాసం మొదటి ఆదివారంలోనికి మమ్మలను ప్రవేశపెట్టిన గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గత నెల అంతలో నువ్వు చూపిన కృపలకై వందనాలు ప్రభువ. ఈ యొక్క నెలలో కూడా ప్రభువ నీ సహాయం కోరుచు మమ్మల్ందరినీ నాయన నీ యొక్క సన్నిధానంలో కూడుకోవడానికి నీవిచ్చిన మహాభాగ్యముకై వందనాలు ప్రభువ. ఇంతవరకు ఆరాధనలో మీరు తోడుండిన దేవా నీకు స్తోత్రములు. నా తండ్రి, ఇంకా జరగనైన ఆరాధనలో కూడా నీ సహాయమును మేము కోరుచుండగా చేరి వచ్చిన మా అందరితో నీ వాక్య మర్మాలను నాయన మాకు బయలుపరిచి నీ బిడ్డ పైన రెట్టింపు ఆత్మతో నాయన నీ బిడ్డను అభిషేకించి ఆత్మీయముగాను మేమందరము మా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నేను సేవించుచు వాక్యమును విని గ్రహించి వాక్యానుసారముగా నాయన ప్రవర్తించే ప్రవర్తన మా అందరికీ దయచేయమని మా ముందున్న సమయం అంతటిని యేసయ్య ఘనమైన నామములో అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. దేవుని కృపలను బట్టి ఆయన నరులకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి మరి ఆయన్ని స్తుతించడానికి మనం ఇక్కడ కూడి ఉండగా ప్రభు ఈ సమయంలో మనతో మాట్లాడిన ఉండగా ఒకసారి మన హృదయాలను మనం సిద్ధపరచుకుంటూ దేవుని వాక్యం కొరకై సిద్ధపడదాం. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ వాక్యం వినడానికి సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా మరి దేవుని స్వరం, దేవుని వాక్యం మన హృదయం నిండా నింపబడడానికి దేవుని వాక్యముతో మనం నింపబడ్డప్పుడు మరి అనేకులు మనం నడిపించగలం. ప్రభు సహాయం చేయలాగిన దేవుని స్తుతిదా.
ఆరాధిద్దాం. నా తండ్రి నీవే, నా తల్లి నీవే, నా సమస్తము నీవే దేవా. నా కన్నులకు మనోహరం నీవు చేసిన క్రియలు, నా తలంపుల ఆశ్చర్యం, దివ్యమైన నీ ప్రేమ. నా కన్నులకు మనోహరం నీవు చేసిన క్రియలు, నా తలంపుల ఆశ్చర్యం, దివ్యమైన నీ ప్రేమ. నా తండ్రి నీవే, నా తల్లి నీవే, నా సమస్తము నీవే. నా తండ్రి నీవే, నా తల్లి నీవే, నా సమస్తము నీవే దేవా. మారులు నీ ముందు నేను ద్రోహినై పట్టబడినా, క్షమించి శిక్షింపగా, దీర్ఘశాంతముతో తోడు నిచ్చావు. పలుమారులు నీ ముందు నేను ద్రోహినై పట్టబడినా, క్షమించి శిక్షింపగా, దీర్ఘశాంతముతో తోడు నిచ్చావు. నా తండ్రి నీవే, నా తల్లి నీవే, నా సమస్తము నీవే. నా తండ్రి నీవే, నా తల్లి నీవే, నా సమస్తము నీవే దేవా. నిన్నే నే ప్రేమింతును, నీ ప్రేమను నే ప్రకటింతును దేవా. నిన్నే నే ప్రేమింతును, నీ ప్రేమను నే ప్రకటింతును. నా తండ్రి నీవే, నా తల్లి నీవే, నా సమస్తము నీవే. నా తండ్రి నీవే, నా తల్లి నీవే, నా సమస్తము నీవే. నా తండ్రి నీవే, నా తల్లి నీవే, నా సమస్తము నీవే. నా తండ్రి నీవే, నా తల్లి నీవే, నా సమస్తము నీవే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు చెల్లిస్తూ
తండ్రి, నీ స్వరాన్ని వినడానికి ఇక్కడ కూడి ఉన్నాం. మా ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి. బలహీనుడను ప్రభువా నీ పక్షాన నిలబడుతుండగా తండ్రి నాతో మాట్లాడి నా ద్వారా నీ బిడ్డలకు అవసరమైన వర్తమానమును అందించమని ప్రార్థన చేయొచ్చు. గొప్ప దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తున్నా దేవా. మా సంఘం పట్ల, మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా ఆధ్యాత్మిక జీవితం పట్ల నువ్వు చూపిన కృపలన్నిటి కొరకాయి స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికీ యేసు ప్రభు నామములో శుభములు తెలియజేయచ్చు. దేవుని పేరట మీ అందరినీ ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యములో నుండి అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 8వ వచనం. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 17వ వచనం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకైల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని 13వ అధ్యాయం 45వ వచనం. యూదుల జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఆ ఏథెన్సుల వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ఈ చదువుకున్న లేఖన భాగాల్లో అలానే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 13వ వచనం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. 5వ అధ్యాయం 28వ వచనం చివరి భాగం. మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ అధ్యాయం 9వ వచనం. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఈ లేఖనములన్నిటిలో ఒక పదం మనకు వినబడుతుంది కదా, ఏంటది? నిండి ఉండెను, నిండి ఉండుట, నిండి ఉండుట.
యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మెస్సయ్య పరిపాలనలో ఒక సాదృశ్యాన్ని అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. సముద్రము జలములతో నిండినట్లుగా లోకమంతా కూడా దేవుని గూర్చిన జ్ఞానముతో నింపబడి ఉంటుందని మనం చదువుకున్న ఈ అపోస్తుల కార్యం మీరు జాగ్రత్తగా ఈ అపోస్తుల కార్యం అంతా చదువుతున్నప్పుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనబడతాయి. రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటేంటంటే మత్సరముతో నిండుకొనిన ఒక ప్రజలు కనపడతారు. రెండవది పరిశుద్ధాత్మతో నిండుకొని లోకాన్ని అంతటిని కూడా దేవుని బోధతో నింపిన క్రైస్తవ సంఘము కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట గుర్తు చేస్తాడు. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే ఒక వ్యక్తి దేనితో నింపబడి ఉంటాడో దానిని బట్టే తన యొక్క మాటలు కానీ తన క్రియలు కానీ ఉంటాయి అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ మాటను అక్కడ గుర్తు చేస్తాడు. ఈ అపోస్తుల కార్యంలో ముఖ్యంగా లూకా సువార్తికుడికి ఇష్టమైన ఒక పదం ఏంటంటే నిండి ఉండుట. మీరు లూకా సువార్త కూడా చూస్తే మొదటి అధ్యాయంలో మరియతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ నీ మీదకు దిగి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అంటాడు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై, జకర్యా యోహాను పుట్టినప్పుడు కూడా ఆయన కూడా ఆత్మపూర్ణుడై, సుమయోను కూడా యేసు ప్రభు దేవాలయానికి వచ్చినప్పుడు ఆయనను చేతుల్లోకి తీసుకొని ఆయన కూడా ఆత్మపూర్ణుడై, ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు కూడా లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో దేవుని మరి స్తుతిస్తూ అక్కడ ఆత్మయందు ఆనందించనంటాడు. దానికి ఇంకొక అర్థం కూడా ఏంటంటే యేసు ప్రభు కూడా ఆత్మతో నింపబడి దేవుని మరి స్తుతించిన సందర్భాలు ఆ లేఖనాల్లో మనము చూస్తాం. కనుక ప్రియులారా, ఈ లోకంలో మనుష్యుడు ఉన్నప్పుడు మనము దేనితో నింపబడతామో దానిని బట్టే మన మాటలు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తూ ఉంటాయి. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, ఏదైనా మనుషుల జీవితాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు పిరికితనముతో నింపబడినప్పుడు ఏమన్నా ఈ పని నేను చేస్తే ఏమన్నా నాకు ప్రమాదం ఉందా లేదా అని ఆలోచిస్తామంట. అదే కొన్నిసార్లు దురాశతో నింపబడితే ఈ పనిలో నాకేంటి లాభం, అది ఆరాధనైనా దేవునిపైనైనా మనుషులపైనైనా ఏ పని చేసినా కూడా ఇది చేస్తే నాకేంటి లాభం అనే ఆలోచనతోనే ఉండిపోతామంట. లేదు కొన్నిసార్లు అహంకారంతో నింపబడితే ఈ పని చేస్తే నాకు పేరు వస్తుందా లేదా అనేది చూస్తామంట. కానీ ఒక అంతరాత్మ, ఒక మన మనస్సాక్షి మాత్రమే ఇది సరైనదా కాదని మనకి బోధించి సరైన మార్గంలో నడిపించడానికి సహాయపడేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే మీరు అపోస్తుల కార్యం అంతా చదివితే ఆదిమ సంఘం రెండే విషయాలతో వాళ్ళు నడిపించబడ్డారు. ఒకటి, దేవుని వాక్యం విన్నప్పుడు వారి హృదయాలు తెరవబడ్డాయి. దేవుని వాక్యం ద్వారా వారి హృదయాల్లోనికి మార్పు నొందిన వారు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు. కనుకనే భూలోకాన్ని అంతటిని కూడా వారు తలక్రిందులు చేయగలిగారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘం, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ విశ్వాసులు మనం ఏమవుతున్నామంటే తలక్రిందులు చేయాల్సిన మనం గందరగోళమయ్యే పరిస్థితికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలమైన మనము దేనితో నింపబడాలో దానితో మనము నింపబడ్డం లేదు. దేనితో నింపబడాలో ఈ అపోస్తుల కార్యం మీరు చూస్తే 3 విషయాలు చెప్పబడతాయి. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు జనరల్గా మనుషులు అనుకున్నది ఏంటంటే వీరు క్రొత్త మద్యముతో
నిండి ఉన్నారు. మద్యంతో నిండిన వాడు ఏం మాట్లాడతాడు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. కనుక అంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మానవుల యొక్క ఆలోచన అంతా ఏంటంటే ఈ మద్యముతో నిండి ఉన్నారు. మన్నా ఇదేంటి? ఇశ్రాయేలు ప్రజలు ఆ మన్నా కురిచినప్పుడు కూడా ఇదేమి అనే వాడారు ఆ పదం. మన్నా అంటే ఇదేంటి? ఇక్కడ కూడా ఈ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళు అంటా ఉన్నారు, ఇదేంటి వీరు క్రొత్త మద్యముతో నిండినవారు. క్రొత్త మద్యముతో నిండిన వారు ఎలా ఉంటారో అంటే పిచ్చిగా మాట్లాడడం, పిచ్చిగా ప్రవర్తించడం అనే విషయాన్ని అక్కడ వారు పరిశుద్ధాత్మను అర్థం చేసుకోలేకున్నప్పుడు ఆ పేతురు మాట్లాడతాడు. రెండవది పరిశుద్ధాత్మతో నిండుకొనినవారు, పరిశుద్ధాత్మతో నిండుకొనినవారు. మూడవది మత్సరముతో నిండుకొన్నవారు, మత్సరముతో, అసూయతో. ఈ అపోస్తల కార్యం మీరు చదువుతా ఉన్నప్పుడు యూదులు కానీ, సద్దూకైలు, పరిసయ్యులు, లేదంటే రోమీలు, వీళ్ళందరూ క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే వారు మత్సరముతో నిండుకొని. ఆ పదాలు మీరు జాగ్రత్తగా ఈ అపోస్తల కార్యం చదువుతున్నప్పుడల్లా మీకు అర్థమవుతుంది. మత్సరముతో నిండుకొని, మత్సరముతో నిండుకొని. విశ్వాసుల గురించి చెప్పబడినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండుకొని, వారు పరిశుద్ధాత్మతో నిండుకొని, పరిశుద్ధాత్మతో నింపుకొని. ఎప్పుడు పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు? ఎప్పుడైతే దేవుని వాక్యము ద్వారా వారు పొడవబడ్డారో. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం ఉంది కదా, వారి మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతం. కనుక రక్షణ పొందడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఆయన ఏం చేశాడని మనం ఎంతసేపు అడుగుతాం, కానీ ప్రభువా నేనేం చేయాలి, నేనేమి చేయాలి, నేనేం చేయాలి. కనుక ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయం లేదా ఈ అధ్యాయం అన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ రెండు గ్రూపులే మనకు కనబడతాయి. పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక గుంపు, మత్సరముతో నింపబడిన ఒక గుంపు. ఈ ఉదయకాలం కొన్ని నిమిషాలు ఈ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు ఏం చేశారు, నెక్స్ట్ ఆరాధనలో మత్సరముతో నిండుకున్న వారు ఏం చేశారో చెప్తాను. ఉదాహరణకు ఒకటే మీకు, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు బోధించారు. మత్సరముతో నిండుకొనేటువంటి వారు, మత్సరముతో నిండుకొనిన వారు ఎలా ఉన్నారో ఒకసారి 7వ అధ్యాయం 54వ వచనం ఉంటుంది. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుండుట చూచి. కనుక కోపముతో, మత్సరముతో నిండిన వారు కోపము, పళ్ళు కొరకటం, ఇవన్నీ వారు దేనితో నింపబడ్డారో చెప్పాను కదా, వారి ఆ బిహేవియర్ కూడా అలాగుంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎలా ప్రవర్తించాడో స్టెఫను గురించి అక్కడ మనకు రాయబడతా ఉంది. అందుకే ఈ అపోస్తల కార్యానికి ఇంకొక పేరేంటంటే పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం, పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం. మీరు టైం ఉన్నప్పుడు చెప్తాను. దాదాపు 14 సార్లు 14 విషయాల్లో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను ఎలా నడిపించాడో. మొదటిగా చూస్తే 4వ అధ్యాయం 8వ వచనంలో సువార్త ప్రకటించడానికి వారికి ధైర్యం ఇచ్చింది కూడా ఈ పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ దేవుడు వారికి సువార్తను ప్రకటించడానికి 4వ అధ్యాయం 29-31 వచనంలో కూడా సంఘం ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వారికి పరిశుద్ధాత్మ గైడెన్స్ ఇవ్వబడింది. అదే సమయంలో సంఘంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా వారు పరిశుద్ధాత్మ గైడెన్స్ తోటే ప్రతి పరిస్థితిని కూడా వారు చక్కదిద్దుతారు. ప్రతి పరిస్థితిని కూడా వారు చక్కదిద్ది దేవుని సంఘాన్ని మరి ఆశీర్వాదకరంగా నడిపించడంలో ఆదిమ సంఘం పరిశుద్ధాత్మతో నడిపించబడింది, పరిశుద్ధాత్మతో నడిపించబడింది. ఈ పరిశుద్ధాత్మను క్రైస్తవ సంఘము నింపబడింది కనుకనే దేవుని కొరకు అద్భుతమైన కార్యాలు వారు జరిగించారు. అందుకే బైబిల్ కూడా ఏమంటుందంటే ఈ పరిశుద్ధాత్మను గురించిన విషయాల్లో తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:19లో ఆత్మను ఆర్పకుడి అంటుంది, ఆత్మను ఆర్పకుడి. అలానే ఎఫెసీ పత్రిక 4:30లో ఆత్మను దుఃఖపరచకుడి అంటుంది, ఆత్మ దేవుని దుఃఖపరచవద్దు అంటుంది. గలతీ పత్రిక 5:16లో ఆత్మానుసారంగా నడవండి, ఆత్మానుసారంగా నడవండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అంటుంది. యూదా పత్రిక 20వ వచనంలో
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అంటాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో పరిశుద్ధాత్మ పూర్ణులై ఆత్మపూర్ణులై ఉండుడి, ఆత్మతో నింపబడి ఆత్మ అభిషేకం కలిగి ఉండి మరి జ్ఞానుల వలె ప్రవర్తించండి అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ ఉదయకాలం ప్రియమైన దేవుని బిడలారా, క్రైస్తవ సంఘం దేవుని బిడలు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే మన ప్రభావం ఎలా ఉంటుందో ఈ అపోస్తుల కార్యం మనం చదువుకున్న లేఖన భాగంలో స్టెఫను గురించిన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఈ స్టెఫను హెల్లెనిస్టిక్ జ్యూ, అంటే గ్రీకు భాష మాట్లాడే యూదుడు. ఆదిమ సంఘంలో 2 రకాలైనటువంటి యూదులు ఉండేవారు. హెబ్రీ భాష మాట్లాడే యూదులు, గ్రీకు భాష మాట్లాడే యూదులు. వాస్తవంగా 3 భాషలు ఆ రోజుల్లో, అంటే 4: హెబ్రీ, అరామీ, లాటిన్, గ్రీకు. ఈ 4 భాషలు యేసు ప్రభు ఉన్న టైంలో మాట్లాడేటువంటి వారు. ఈ అరామీ భాష వాడుక భాష. ఈ గ్రీకు అప్పటికే ఈ గ్రీక్ కల్చర్లో ఉన్నారు కనుక గ్రీకు భాష మాట్లాడే ఈ విశ్వాసులకి, హెబ్రీ భాష మాట్లాడే వారికి సంఘంలో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చిన్న చూపు చూచారనే సమస్య వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో విస్తరిస్తుంది సంఘం. తర్వాత సంఘంలో ఒక పెద్ద సమస్య, మీరు జాగ్రత్తగా అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు సంఘము స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటి సమస్య ఏంటంటే ధనానికి సంబంధించి. అననీయ సప్పిరాలు ధనము వారు మోసం చేయడంలో వారికి దేవుడు శిక్ష విధిస్తాడు. దాన్ని దేవుడు ఆ అపరిశుద్ధమైన దాన్ని తీసేస్తాడు. రెండవది 4వ అధ్యాయంలో బెదిరింపులు వచ్చినప్పుడు వారు సంఘం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మతో వారు నింపబడి ధైర్యంగా ప్రకటన చేస్తారు. 4వ అధ్యాయం 29-31 వచనాల్లో. మూడవది సంఘానికి ఎదురైన ఒక పెద్ద సమస్య ఏంటంటే ఇది ఇంటర్నల్. అక్కడేమో అననీయ సప్పిరాలేమో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఇంటర్నల్ ప్రాబ్లం, అది వారి అంతరంగ పాపము బయలుపరచబడింది. రెండవది 4వ అధ్యాయంలో వీళ్ళందరూ వ్యతిరేకంగా కూడినప్పుడు బహిరంగంగా ఎక్స్టర్నల్గా వారి మీద ప్రెజర్సు. మూడవది ఈ సంఘ సహవాసంలో జరిగినటువంటి ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే ఒకరి మీద ఒకరు చిన్న చూపు. 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, చిన్న చూపు. నిజమే కదా, ఈ రోజుల్లో మనం ఒకరి మీద ఒకరము చిన్న చూపు అంటే నిర్లక్ష్యంగా చూడడం. కొన్నిసార్లు అంటే వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని బట్టి ఒక రకంగా, పేదలైతే ఇంకొక రకంగా చూడడం. మనం కూడా చాలామందికి అలాంటి గుణమే ఉంటుంది. డబ్బున్నోళ్ళు లేకపోతే చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళను కొంత గౌరవంగా చూస్తాం. సామాన్యులను ఏం చేస్తామంటే మరి చిన్న చూపు చూస్తూ ఉంటాం. ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా మరి ఈరోజు మనం చూస్తున్న పెద్ద సమస్య కూడా అదే, చిన్న చూపు చూడడం. ఈ చిన్న చూపు చూడడం జరిగినప్పుడు సంఘము దేవుని సన్నిధిలో ప్రార్థించి పంచిపెట్టడానికి 7 మరి పరిచారకులను ఏర్పాటు చేస్తుంది. వారిలో ఒకడు ఈ స్టెఫనాస్ అంటే కిరీటము అని అర్థం. స్టెఫనాస్ అంటే కిరీటం అని అర్థం. ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు మొట్టమొదటి నీతిమంతుడు, భూమి మీద చంపబడిన మొట్టమొదటి నీతిమంతుడు. అపోస్తుల కార్యం ఈ 7వ అధ్యాయంలో సంఘం కొరకు మొట్టమొదటిగా చంపబడిన విశ్వాసి. అందుకే గత వారం చెప్పాను కదా, క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు రక్తంలో జన్మించి హతసాక్షుల రక్తంలో అది విస్తరించింది. అది విస్తరించడానికి హతసాక్షుల రక్తాన్ని దేవుడు వాడుకున్నాడు. మనం సిలువ దగ్గరికి ఒక్కసారి వెళ్ళినప్పుడు సిలువలో యేసయ్య తన యొక్క కార్యాన్ని జరిగించడానికి కురేనీయుడైన సీమోను యేసు ప్రభుకు సిలువలో సహాయపడితే సంఘము స్టార్ట్ అయిన తర్వాత సంఘము విస్తరించడానికి మొట్టమొదటి హతసాక్షి మొట్టమొదటి మార్టైర్ ఎవరంటే ఈ స్టెఫన్ అంటే కిరీటం అని అర్థం. స్టెఫనాస్, డయాడెమా అనే 2 కిరీటాల గురించి ఉంటే ఈ స్టెఫనాస్ అనేది ఈయన పేరు, కిరీటం. కనుక స్టెఫన్ గురించి రాయబడిన మాటలు మనం చూసినప్పుడు కృపతోనూ బలముతోనూ తర్వాత పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ
విశ్వాసముతో 5వ వచనంలో ఉంటుంది. ఈ జనసమూహానికి అంతటికి ఈ సమస్య విషయంలో వచ్చినప్పుడు ఏమన్నారు? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై. విశ్వాసము, కృప, బలము, పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు అని గురించి రాయబడిన మాటలవి. కృపతోనూ విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ మరి నిండుకొనిన వ్యక్తులను దేవుని పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజుల్లో మన సంఘాల్లో పరిచర్య జరగట్లేదంటే ఇవి క్వాలిటీస్ ఏముండవు కదా. ఎవరికి ఎంతమంది గుంపు ఉంది, ఎవరికి ఎక్కువ నోరు ఉంది, అంతే కదా. ఎవడు డిస్టర్బ్ చేస్తాడు, ఎవడు తిడతాడో అవి చూస్తాం తప్ప దేవుని క్వాలిటీస్ ఇవి. ఒక దేవుని పరిచర్య చేయడానికి మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆదిమ సంఘములో సంఘాన్ని ప్రభావితం చేసింది అపోస్తుల కంటే కూడా ఈ స్టెఫనే ఒక పరిచారకుడు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డీకన్. యాక్చువల్గా బ్యాప్టిస్ట్ డాక్ట్రిన్స్ ఏంటంటే డీకన్ పాస్టరే. ఈ కమిటీస్ అన్నీ ఏమి లేవు బిబ్లికల్గా అయితే. కాకపోతే మనం ఏంటంటే సొసైటీలో పెట్టుకున్నాం కాబట్టి ప్రెసిడెంట్ ఇవన్నీ పెడతాం. కానీ యాక్చువల్ బ్యాప్టిస్ట్ డాక్ట్రిన్స్ రెండే, పాస్టరల్ అండ్ డీకన్. ఇదే బ్యాప్టిస్ట్ యొక్క డాక్ట్రిన్ అది. కాకపోతే ఎక్కడో ఇది డిస్టర్బ్ అయిపోయి ఈ నాయకత్వంతో సంఘాలు పతనం అయిపోయినాయి. బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ అయిపోయినాయి. ఇంకా చాలా వరకు ఈ ఎప్పుడైతే ఈ సొసైటీ యాక్ట్ కింద తీసుకొచ్చి ప్రెసిడెంట్, సెక్రటరీ పదవులు పెట్టామో ఇవి లేనోడంతా వచ్చేస్తుండే కదా. ఇవి ఉండవు. విశ్వాసంతో నిండి ఉండడు, వాడికి భక్తితో నిండి ఉండడు, కృపతో నిండి ఉండడు, పరిశుద్ధాత్మతో అసలు లేదు, బూతులతోనో లేకపోతే ధనాపేక్షతోనో దురాశతోనో నిండినవాడు ఏం చేస్తాడు సంఘాన్ని? ఆదిమ సంఘం ఒక డీకన్, ఫస్ట్ మార్టైర్. ఆయన ఎంత గొప్ప పరిచర్య అంటే అపోస్తుల కార్యంలో ఈ స్టెఫను యొక్క జీవితం, స్టెఫను యొక్క మరణం సంఘానికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఒక డీకనే అంత గొప్ప పరిచర్య చేస్తే, అంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటే ఆయన దేనితో నింపబడ్డాడో ఈ విషయాలన్నీ చెప్తుంది. కృపతోను, విశ్వాసముతోను, జ్ఞానముతోను, పరిశుద్ధాత్మతోను నింపబడిన వాడై ఆయన మరి ప్రసంగించిన ప్రసంగం ఈ 7వ అధ్యాయంలో కనపడుతుంది. 7వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ స్టెఫను చేసిన ఒక గొప్ప ప్రసంగం. నేను అదే గతంలో చెప్తున్నాను కదా, మనం ఈ ప్రసంగాల మీద మాట్లాడుతున్నాం. అపోస్తుల కార్యంలో ఒక్కొక్కరి టైంలో ఒకరు చేసిన ప్రసంగం. ఈ 7వ అధ్యాయంలో స్టెఫను చేసిన ప్రసంగంలో ముగ్గురిని గుర్తు చేస్తాడు ఎక్కువగా. ఒకరెవరంటే జోసఫ్ను గుర్తు చేస్తాడు. జోసఫ్ను గుర్తు చేసినప్పుడు 9వ వచనంలో ఏమంటాడంటే, గోత్రకర్తలు మత్సరపడి ఆయన్ను గోతిలోనికి తోసివేస్తాడు. దేవుడు ఆయన అక్కడి నుండి సింహాసనానికి తీసుకొని వెళ్ళి మరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో ప్రాణరక్షణతో వారిని కాపాడుతాడు. రెండవది మోషేని గురించి మాట్లాడతాడు. మోషే జీవవాక్యములు తీసుకున్నాడు. మోషే కూడా 3 నెలలు మరి దాచబడ్డాం, ఆయన కూడా మరణానికి అప్పగించబడ్డాం, నైల్ నదిలో విడిచిపెట్టబడ్డాం, దేవుడు ఆయన అద్భుతంగా కాపాడ్డాం. మూడవది యేసుక్రీస్తు ప్రభు. యోసేపు ఆహారం ఇచ్చి జీవితాలు కాపాడుతాడు. మోషే ప్రాణం రక్షించబడి జీవవాక్యాలు ఇస్తాడు. ఈ అధ్యాయాలు అదే చెప్తాడు, జీవవాక్యములు తీసుకున్నవాడు మోషే అంటాడు. మూడవది యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితాన్ని, ఆయన ప్రాణాన్ని మనకు పెట్టి ఆయన మనకు జీవాన్ని, మరి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడని చెప్పడానికి ఈ 7వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగం చేస్తాడు. ఆయన ప్రసంగం చేసినప్పుడు మరి ఆయన్ను రాళ్లతో కొట్టడం, ఆయన ప్రార్థన చేయడం, ఇవన్నీ మరి పరలోకం తెరవబడ్డం, యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు స్టెఫను జీవితంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఆయన జీవితంలో 3 విషయాలు సంఘం మీద ప్రభావితం చూపాయి. ఒకటి ఏంటంటే ఆయన యొక్క మాటలు, హిజ్ వర్డ్స్, ఆయన పదాలు, ఆయన మాల్కిన మాటలు సంఘాన్ని ఏం చేశాయంటే ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం వైపు మరి నడిపించాయి. అనేకుల జీవితాల్లో అది మార్పు తీసుకురావడానికి ఒక కారణమైంది. అందుకే మనం 7వ అధ్యాయం 6వ అధ్యాయము చూస్తే 7వ వచనం, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరి యూదులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. 7వ అధ్యాయం 54వ వచనం, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి
పండ్లు కొరికిరి. ఆయన మాటలు కూడా రెండు పనిచేశాయి అక్కడ. మీరు ఒకసారి 6వ అధ్యాయంలో చూస్తే ఆయన మాటలను ఎదిరించడానికి ఎవరికి శక్తి చాలే. ఆయనతో మాట్లాడడానికి కానీ 10వ వచనం నుండి అతని మాటలు ఎందును అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఆయన మాటలు ప్రభావితం చూపాయి. ఎవరు ఎదిరించలేకపోయారు ఆయన జ్ఞానము, ఆయన మాటలు. ఈరోజు మన మాటలు ఎట్లా ఉంటాయంటే అడ్డం మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ప్రక్కవాన్ని గెలుస్తాం. కానీ ఈ స్టెఫను యొక్క మాటలు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఆయన ఆత్మతో కనపరిచిన జ్ఞానం ముందు ఎవరు నిలబడలేకపోయారు. కనుక ఏం చేశారంట, ఆయన మాటలు విని కోపంతో మండిపడి ఆయన రాళ్లతో కొడతారు. ఒకటి ఆయన మాటలు ప్రభావితం చూపుతాయి. రెండవది స్టెఫను జీవితంలో ప్రభావితమైనది ఏంటంటే ఆయన ఇమేజ్. మీరు ఒకసారి 6వ అధ్యాయం చూస్తే దేవతో ఆయన ఆ సభలో వాళ్ళు చూస్తేనంటే ఎలా ఉందంటే ఆయన ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. నిజమే ప్రియులారా, మనం దేనితో నింపబడతామో మన ముఖం కూడా, ఎందుకైతే ఇంగ్లీష్లో సామెత ఉంది కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు, మనం దేనితో నింపబడతాం. మీరు చూడండి, కొంతమంది తాగి వచ్చాడు అనుకోండి, కళ్ళు ఉబ్బిపోతాయి, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఏడిస్తే ఏడుపున్నప్పుడు ఆ ఏడుపు ముఖం తెలిసిపోతుంది. అసూయ ఉన్నప్పుడు అది కూడా మనకి తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఈయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఆయన ఫేస్ ఉందంటే ఎలా ఉందంటే ఆ గ్లోరీతో నింపబడింది. వారు ఆయన యొక్క ఆ ముఖాన్ని చూచినప్పుడు వారు నిలబడలేకపోయారు. వాళ్ళు కూడా నిలబడలేకపోయారు. ఎందుకు? ముఖం అంటే దేవుని సన్నిధానంలో ప్రియులారా మన ముఖము మన హృదయాన్ని సూచిస్తుంది. మన హృదయమును చూచేది దేవుడు. ఎప్పుడైతే మన హృదయము పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు మన ముఖము బయట వారికి కూడా ఒక మెసేజ్. ఇప్పుడు మీరు గమనించండి, పాపం ఎప్పుడు మనల్ని తలెత్తుకొనియదు. కీర్తనకారుడు అంటాడు, నా దోషములు నన్ను తరిమి పట్టకునుగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. అందుకనే చాలామంది తప్పు చేసిన వారు ముఖాన్ని కింద నేలకు ఉంచుకొని లేకపోతే పైకెత్తి కళ్ళల్లో సూటిగా చూచి మాట్లాడలేరు. మన వ్యక్తిత్వము, మన యొక్క ఫేసు మన వ్యక్తిత్వాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంది. కనుక రెండవది ఆయన ఇమేజ్, మూడవది ఆయన విట్నెస్. ఆయన యొక్క విట్నెస్ 22వ అధ్యాయం 20వ వచనంలో సౌలు అంటాడు, నీ సాక్షి అయిన స్టెఫను, నీ సాక్షి అయిన స్టెఫను. ఆయన యొక్క సాక్ష్యము, ఆయన యొక్క సాక్ష్యం, ఆయన విడిచి వెళ్ళిన అడుగుజాడలు. సాక్ష్యములో మనం విడిచి వెళ్ళేది ఏంటంటే మూడే: మన జ్ఞాపకాలు, మన యొక్క అడుగుజాడలు. మన జ్ఞాపకాలు, మన అడుగుజాడలు, మన యొక్క క్రియలు, మనం చేసిన పనులు. ఈ మూడే లోకాన్ని మనం విడిచిపెళ్ళినప్పుడు మనకు కనబడేది ఈ మూడే. ఇంకా మనం ఉండం. మనం లేకపోయినా కూడా మన జ్ఞాపకాలు, మన అడుగులు, మన అడుగుజాడలు, మన యొక్క పనులు అవే మన గురించి మాట్లాడతాయి. హేబేలు గురించి కూడా చెప్పబడుతుంది అదే కదా, అతడు చనిపోయి మృతి నొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటి మాట్లాడుతుంది? ఆయన విశ్వాసం ద్వారా ఆయన అర్పణ మాట్లాడుతూ ఉంది. కనుక ప్రియులారా, ఈ స్టెఫను చనిపోయాడు, కానీ స్టెఫను యొక్క సాక్ష్యం ఆయన నిలబడ్డం, ఆయన దేవుని కొరకు ఒంటరిగా నిలబడ్డం, సత్యం కొరకు చనిపోవడానికి సిద్ధపడ్డం. ఈవెను మరణం ఆయనను సమీపిస్తున్నప్పటికీ మరణ సమయంలో కూడా యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో ఆయన నడిచాడు. అందుకే ఆ 7వ అధ్యాయంలో చూస్తే ఏమంటాడంటే మోకాళ్ళుని దేవుని సన్నిధిలో యేసు ప్రభువుని ఆయన మరి ప్రార్థన చేస్తే ఏమంటాడంటే, ప్రభువా ఈ పాపము వారి మీద మోపకము, నా ఆత్మను చేర్చుకొను. మన 2 పదాలు వాడతాడు ఆయన. యేసుక్రీస్తు కలువరి శిలువలో పలికిన 2 మొదటి మాట చివరి మాట. అది మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, క్షమించమన్నాడు. సేమ్ అదే పదాన్ని పలికాడు, ఈ పాపం వారి మీద మోపకమని. యేసయ్య చివరి మాట, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానన్న పదాన్ని ఇక్కడ కూడా మరి స్టెఫన్ అదే అంటాడు 59వ వచనంలో, ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము, నా ఆత్మను చేర్చుకొనుము. శరీరాన్ని గురించిన ఆలోచన లేదు అక్కడ. శరీరం రాళ్లతో కొట్టబడుతుంది, ఒక పక్క పండ్లు కొరికి పటపడ కొరికి మరి హింసిస్తూ ఆయన చంపుతున్నప్పుడు
స్టెఫనుకు గుర్తొచ్చింది ఏంటంటే ఆత్మ. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఆత్మను గురించిన విషయాలు ఆలోచిస్తాడు. మనమైతే చనిపోబోతున్నాం అనుకోండి, ఏం ఆలోచిస్తాం? అరే డబ్బులు ఎక్కడ పెట్టానో, లేకపోతే వాడెట్టుండో ఎట్లుండు కదా. కానీ అవన్నీ ఆలోచించాలి. ఇక్కడ నా ఆత్మను చేర్చుకోమన్నాడు. తనను హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడు. 8వ అధ్యాయం 1వ వచనానికి వచ్చినప్పుడు, మరి ఎప్పుడైతే స్టెఫను సమాధి చేశారు భక్తిగల ప్రజలు, స్టెఫను మరణం తర్వాత సంఘము ఏమైపోయింది? చదిరిపోయింది, స్కాటర్డ్ అయింది. స్కాటర్డ్ అయినటువంటి వారు సువార్తను చేతపట్టుకొని మరి అందరికీ దాన్ని వివరిస్తూ వచ్చారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం అమెరికాస్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం విశ్వాసులు మరి మనం దేనితో నింపబడ్డాం? పరిశుద్ధాత్మతో నింపబడితే నీ మాటలు ప్రభావితం చూపుతాయి, నీ స్వరూపం ప్రభావితం చూపుతుంది, నీ యొక్క మరణము, నీ సాక్ష్యము, నీ జ్ఞాపకాలు, నీ అడుగుజాడలు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21 అంటాడు, కీడు చేసి తప్పు చేసి శ్రమపడడంలో గొప్పతనం లేదు, మేలు చేసి శ్రమపడితే అది దేవునికి హితమగును. ఏమంటాడంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరించిపోయిను, ఇందుకొరకు మీరు పిలువబడితిరి. ఇందుకొరకు మీరు పిలువబడితిరి. దేవుని పిల్లలు మన అడుగులు యేసు ప్రభు అడుగుల్లో అడుగు వేయడమే. క్రైస్తవ విశ్వాసం అంటే ఏంటంటే, యేసు ప్రభు అడుగుల్లో మన అడుగులు ఉండాలి. అది లేనప్పుడు నీ క్రైస్తవ జీవితం వేషధారణే. నీ క్రైస్తవ జీవితం వేషధారణే. యేసు ప్రభు అడుగుల్లో మన అడుగులు మ్యాచ్ కానంతసేపు మన విశ్వాసము ఎవరిని కూడా ప్రభావితము చేయలేము. ఈ స్టెఫను జీవితం యేసు క్రీస్తు యొక్క అడుగుల్లో తన జీవితం చూపగలిగాడు. అందుకే ఆయన మరణము కూడా సంఘం మీద గొప్ప ప్రభావితాన్ని చూపింది. ఉదయకాలం ఒకసారి మనల్ని మనం కూడా ప్రశ్న వేసుకోవాలి. యేసు ప్రభు ఎందుకు మనల్ని పిలిచాడు? ఈ ఆరాధనకి ఎందుకు మనం వస్తున్నాం అంటే, పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన అడుగులో, ఆయన అడుగు జాడల్లో మనము నడవడానికి ప్రభువు మాదిరి నుంచిపోయాడు. మరి దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధాత్మతో నింపబడితే నీ మాటలు ఎంత ప్రభావితం చూపుతూ ఉన్నాయి, ఎంతమందిని రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాయి, ఎంతమంది హృదయాల్లో దేవుని వాక్యం పనిచేసేలాగున నువ్వు మాట్లాడుతున్నావు. మనుషుల మాటలు శారీరక మానసిక గాయాన్ని కలిగిస్తాయి, దేవుని మాటలు హృదయంలో పొడవబడి రక్షణ వైపు నడిపిస్తాయి. ఆయన స్వరూపం. అందుకే పౌలు అంటాడు కదా గలతీ 4:19, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. మనల్ని అనలేరు కదా. ఒకసారి చెప్పాను మీకు, ఒక సైతాన్ వచ్చి ఒక ఆయన ప్రక్కన కూర్చుందంట. ఏంది నాకు భయపడవంటే, నువ్వంటే నాకు భయమైంది, నీ అక్కతో నేను ఎన్నో రోజుల నుంచి కలిసి జీవిస్తున్నానన్నాడంట. కానీ కొన్నిసార్లు మనం దేవుని పిల్లలమైనప్పటికీ మన స్వరూపాలు మారడం లేదు. క్రీస్తు స్వరూపం మన జీవితాల్లో లోకమును చూడగలగాలి. అప్పుడే క్రైస్తవుడు ప్రభావితుడైన విశ్వాసి అవుతావు. ఇవన్నీ మరణం కూడా, నీ మరణంలో కూడా నీ అడుగుజాడలు యేసు ప్రభు అడుగుజాడల్లో మనం నిలపగలిగినప్పుడు సంఘానికి గొప్ప మెసేజ్ని మనం ఇచ్చినటువంటి వారం అవుతాం. ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ఈ ఉదయకాలం, ప్రభువా, క్రైస్తవ సంఘంలో, అమెరికాస్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంలో నేను ఒక స్టెఫన్గా ఎందుకు మారకూడదు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు స్టెఫను, కృపతో నింపబడ్డవాడు, తర్వాత జ్ఞానముతో నింపబడ్డవాడు, బలముతో నింపబడ్డవాడు, విశ్వాసముతో నింపబడి ఆయన ప్రభావితం చేశాడు. డబ్బుతో మనుషులను ప్రభావితం ఇప్పుడు మనం చేయలేం. మన ఆత్మతో, మన ఆత్మీయ జీవితంతోనే ప్రభావితం చేయగలం. ఎందుకంటే మన యేసయ్య అలా మనల్ని ప్రభావితం చేశాడు. ఆయన అడుగుజాడలు, కలువరి శిలువలో ఆయన చూపిన ఆ అనుభవము మనల్ని కూడా దేవుని వైపు నడిపించాలి. లేచి నిలబడదాం. ప్రభువా, ఈ ఉదయకాలం మరి స్టెఫన్ వలె మా మాటలు, మా విజన్, లేకపోతే మా ఇమేజ్, మా యొక్క సాక్ష్యం, మా మరణం కూడా ప్రభావితం చేయగలిగినట్లుగా మేము జీవించడానికి నీ అడుగుజాడల్లో నడుచుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కొందనాలు. ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో చేరి స్టెఫను జీవితంలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, ఆదిమ సంఘం పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు లోకాన్నంతా ప్రభావితం చేశారు నాయన. తండ్రి, నీ కొందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలానే ఇంకొక లోకం మత్సరముతో నిండి ఉంది ప్రభా. ఆ విషయాలు నెక్స్ట్ ఆరాధనలో మేము ధ్యానించనై ఉండగా సహాయము దయచేయండి. ఇదిగో స్టెఫను వలెనైనా ఒక పరిచారకుడు
పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మలో ఆయన కనపరిచిన జ్ఞానమును ఎవరు ఎదిరించలేకపోయారు నాయన. చివరికి ఆయన శరీరాన్ని చంపారు కానీ మరి ఆత్మను నీ చేతుల్లోకి భద్రంగా మరి సంపాదించుకున్నాడు. ప్రభా, మా జీవితాల్లో కూడా ఆత్మను గురించిన శ్రద్ధ, ప్రభా నీ అడుగుజాడల్లో నడిచే ఆ శ్రద్ధను మాకు దయచేయమని ప్రార్థన చేయొచ్చు నాయన. ఈ లోకంలో మేము ఉండం కానీ మా క్రియలు, మా యొక్క జ్ఞాపకాలు, మా అడుగుజాడలు, ప్రభా మా సాక్ష్యం ఇతరులను ప్రభావితం చేసే రీతిలోనైనా మేము జీవించడానికి సహాయం చేయండి. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును ప్రభా. అలాంటి వారిగా మేము ఉండకుండా ప్రభా నిన్ను పోలి నీ అడుగుజాడలను నడుస్తూ ముందుకెళ్ళే భాగ్యమును దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. ఈ సమయంలో సమర్పణ సమయం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అని పాట పాడుతుండగా మన కానుకలను, దశమ భాగములను, ప్రత్యేక కానుకలను ప్రభువుకు సమర్పించుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించే ధరపై నీ ప్రభు నామము కలిమి కొలది ప్రభు నాకర్పింప. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితంబులు. కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితంబులు. బలియాయని పాపములకేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ
వెనుదీతువా. సమయంలో ఈ ఆరాధనలో పాలు పొందిన వారికి వందనాలు చెల్లిస్తూ క్రొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే లేచి నిలబడాలని కోరుతున్నాను. అలాగనే జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారు ఉన్నట్లయితే లేచి నిలబడాలని కూడా కోరుతున్నాను. ఐదవ తేదీన వివాహం జరిగిన మనదీప్ పుష్ప సార్ వచ్చారా? సెకండ్ సర్వీస్ వస్తా. ప్రార్థన చేసుకుందాం కానుకల నిమిత్తమై. అలానే జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారి కొరకై బిరుదు వీరయ్య గారు అనారోగ్యంతో ఉన్నారు, హాస్పిటల్లో జాయిన్ చేయుటకు ఆలోచనలో ఉన్నారు కనుక సంఘం ప్రార్థించమని కోరుతా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. నిన్ను ప్రేమించి కలిమిలోను లేమిలోను నీ కొరకు గుప్పిలు ఉప్పారు నాయన. గుప్పిలు ఇప్పిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. మాకున్నది ఒకే ఒక జీవితం నాయన, దాన్ని నీ కొరకు ఖర్చు పెట్టినప్పుడు ఎంతవరకు మేము మేలుకరంగా ప్రభావితం చేసేవారిగా ఉంటాం. అలా ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. ఈ కానుకలు నీ పరిచర్య కొరకు వాడబట్టు కృపచూపని వేడుకుంటున్నా. జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. నూతనంగా వచ్చిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని, సంఘాన్ని దీవించమని యేసయ్య నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో సంఘ ప్రకటనలు ఉన్నాయి. మరి సెక్రటరీ గారు పని మీద బయటకు వెళ్ళినందువలన మన పుల్పిట్ కమిటీ చైర్మన్ గారు జాన్ వెస్లీ గారు వచ్చి సంఘ ప్రకటనలు చేయవలసిందిగా కోరుతున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘస్థులకు, సాంఘ కాపరి గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా మరి ఉదయకాలపు వందనాలు తెలియజేసుకుంటున్నాను. 2021 సంవత్సరం 2వ నెల మొదటి ఆదివారం మరి యొక్క ప్రభు దినమున పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి శుభములు తెలియజేసుకుంటూ నూతనంగా వచ్చిన వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాము. శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని అందించినటువంటి సంఘ కాపరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సంఘం తరపున తెలియజేస్తున్నాను. సంఘ కార్యక్రమాలన్నీ కూడా యథావిధంగా కొనసాగుతాయి. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఏంటంటే, వచ్చే వారము హార్వెస్ట్ ఫెస్టివల్ సందర్భంగా, కోతకాల పండుగ సందర్భంగా మన యొక్క ఆరాధన ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు జరుగుతుందని చెప్పేసి కమిటీ వారు నిర్ణయించారు. కాబట్టి ఒకటే ఆరాధన ఉంటుంది ఆ దినము, 2 ఆరాధనలు ఆ దినం ఉండవు. కాబట్టి అందరూ సంఘమంతా కూడా గమనించి, సమయాన్ని గమనించి పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు ఆ ఒక్క రోజే ఆరాధన ఆ విధంగా ఉంటుంది. కాబట్టి సంఘము గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా 12, 13, 14 ఈ 3 రోజులు కూడా కోతకాల సందర్భంగా మరి ప్రత్యేక ప్రార్థనలు ఉంటున్నాయి. కాబట్టి 12వ తారీఖు శుక్రవారము, 13వ తారీఖు శనివారము సాయంత్రము 6 గంటలకు ఈ యొక్క కోతకాల పండుగ సందర్భంగా సాయంత్రం పూట మరి ఈ యొక్క సంఘంలో ఆరాధనలు ఉంటాయి. అదేవిధంగా 14వ తారీఖు ప్రత్యేక ఆరాధన ఉంటుంది. తర్వాత స్టాల్స్ ఏర్పాటు చేయబడతాయి. కాబట్టి సిద్ధపడినటువంటి వారు మరి వారి యొక్క పేర్లను ఇవ్వాల్సిందిగా కమిటీ వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆ దినం కొరకు ప్రత్యేక వర్తమానికులు మన కొరకు మరి రాబోతున్నారు. కాబట్టి వారి గురించి కూడా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. ఇక మిగతా కార్యక్రమాలన్నీ కూడా యథావిధంగా కొనసాగుతాయి. ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు ఖమ్మం పాలెంలోను, 7 గంటలకు కృష్ణపాలెంలోను మరి సంఘ ఆరాధన ఉంటుంది. అదేవిధంగా మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు కృష్ణపాలెంలో కూడా ఆరాధన కొనసాగుతుంది. ఉమెన్ వారిది స్త్రీల పరిచర్య శుక్రవారం రోజు 7 గంటలకు యథావిధంగా
మన యొక్క సంఘంలో 6 గంటలకు సంఘంలో జరుగుతుంది. తర్వాత సువార్త కమిటీ వారి యొక్క పరిచర్యలు వల్లభ్ చెరువులో ఆదివారం రోజు సాయంత్రం 7 గంటలకు, తర్వాత ఎస్ఆర్కేటి చౌదరి నగర్లో గురువారం రోజు ఆ రోజు ఉంటుంది. కాబట్టి సువార్త కమిటీ వారు వారి యొక్క పరిచర్యలు కొనసాగించవలసిందిగా తెలియజేస్తున్నారు. యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సంఘంలో ఉంటుంది. కాబట్టి ఆదివారము అందరూ కూడా మరి తల్లిదండ్రులు మరి వారి యొక్క బిడ్డలను సిద్ధపరిచి మరి యొక్క యవన సమాజానికి పంపవలసిందిగా తెలియజేస్తున్నాము. క్వైర్ ప్రాక్టీస్ శనివారం రోజు సాయంత్రము 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. కాబట్టి మరి వాటి వరకు సిద్ధపడి రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరి ఈ యొక్క మందిర నిర్మాణంలో మరి పాలిభాగస్వామి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈసారి మరి చదవబడినటువంటి రీతిగా కుటుంబాల వారీగా ఒక్కొక్క దినము మరి 5 కుటుంబాలుగా ఏర్పాటు చేయబడినవి. 8వ తారీఖు సోమవారం నాడు గుండెపోగు వెంకయ్య గారి కుటుంబము, బేనిడి సుందరరావు గారి కుటుంబము, బొమ్ము చిన్నవీరయ్య గారి కుటుంబము, బండారు బెంజమిన్ గారి కుటుంబము, బండారు మరేదాస్ గారి కుటుంబము సోమవారం రోజు వారు వచ్చి ప్రార్థించవలసిందిగా తెలియజేయబడింది. అదేవిధంగా మంగళవారం నాడు తలారి శ్యాంప్రసాద్ గారి కుటుంబము, దర్శి మూర్తిరాజు గారి కుటుంబము, పోతిపోగు సూర్యప్రకాశ్రావు గారి కుటుంబము, కావూరి సుబ్బారావు గారి కుటుంబము, నూనె గురవయ్య గారి కుటుంబము వీరు మంగళవారం రోజు వచ్చి ప్రార్థించవలసిందిగా తెలియజేయబడుతుంది. 10వ తారీఖు బుధవారం రోజు సికా జాన్జ్యోతి గారి కుటుంబము, గల్లెపోగు ప్రసాద్ గారి కుటుంబము, కొత్త జీవానందం గారి కుటుంబము, కాకాని విద్యాసాగర్ గారి కుటుంబము, గోపవరపు రామారావు గారి కుటుంబము వీరందరూ కూడా బుధవారం రోజు కొరకు ఏర్పాటు చేయబడినారు. కాబట్టి వారు ఆ బుధవారం రోజు వచ్చి ప్రార్థించవలసిందిగా తెలియజేయబడింది. గురువారం రోజు జాన్ వెస్లీ గారి కుటుంబము, ఇండ్ల అచ్చమాంబ గారి కుటుంబము, పట్టపు మెర్సిన్ బాబు గారి కుటుంబము, జడా కృపారావు గారి కుటుంబము, ఖమ్మంపాటి పాలరత్నం గారి కుటుంబము వీరు గురువారం రోజు. 12వ తారీఖు శుక్రవారం రోజు వంకాయలపాటి విల్సన్ బాలసుందరం గారి కుటుంబము, గుండాల వెంకయ్య గారి కుటుంబము, కందుల అనిల్ గారి కుటుంబము, గొల్లపల్లి రవికుమార్ గారి కుటుంబము, దర్శి కోటేశ్వరరావు గారి కుటుంబము వీరి కుటుంబాలన్నీ కూడా మరి శుక్రవారం నాడు వచ్చి ప్రార్థించవలసిందిగా తెలియజేయబడుతుంది. శనివారం రోజు 13వ తారీఖు సందెపోగు సుభాష్ని జహోరం గారు వారి కుటుంబము, శ్రీరామ్ సజీవం గారి కుటుంబము, శ్రీరామ్ రామారావు గారి కుటుంబము, శ్రీరామ్ రమేష్ గారి కుటుంబము, సందెపోగు థియోఫిలస్ కుమార్ గారి కుటుంబము. కాబట్టి వీరి కుటుంబాలన్నీ కూడా సమయం గ్రహించి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరి సంఘంలో వచ్చి వారి సమయంను బట్టి ప్రార్థించవలసిందిగా తెలియజేయబడుతుంది. మీ అందరికి కూడా వీటిని వాట్సాప్ ద్వారా మీకు ఫార్వర్డ్ చేయబడతాయి. ఈ పేర్లన్నీ కూడా ఇంకెవరైనా కూడా మీరు ఒకవేళ సంఘ వాట్సాప్ గ్రూప్లో కింద మీ పేర్లు కింద లేకపోతే వారు యాడ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మరి మాలతీ మెర్సిన్ గారికి కానీ లేకపోతే సంఘ కాపరి గారికి కానీ వారికి మీ నెంబర్లు కింద ఇచ్చినట్లయితే మీకు వాట్సాప్ గ్రూప్లో మీ నెంబరు యాడ్ చేసి మీకు ఇటువంటి మెసేజ్లన్నీ కూడా మీకు పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రార్థించండి. సంఘ నిర్మాణం మందిరం నిర్మాణం జరుగుతుంది. కాబట్టి నిర్మాణం కొరకు, సంఘ పరిచర్ల కొరకు, సంఘ విస్తరణ కొరకు, అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి అనేక బలహీనతలు కలిగినటువంటి మరి వ్యాధిగ్రస్తులు వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థించవలసిందిగా కోరుతూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘ ప్రకటనలు విన్నాం, ప్రార్థించి పాల్పొందాం. హార్వెస్ట్ ఫెస్టివల్ సందర్భంగా ఆదివారం 8:30 నుంచి 11 గంటల వరకు ఒకే ఆరాధన ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 21వ తేదీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ 2 ఆరాధనలు ఉంటాయి. అదొకటి గమనించి సిద్ధపడండి. లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాద పాట అనంతరం ప్రభు బల్లారాధన ఉంది. ప్రభు బల్లారాధన కొరకు సిద్ధపడ్డవారు ఉండాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కొందనాలు చెల్లిస్తూ ఉదయకాల ఆరాధనలో ఇంతవరకు తోడుగుండి నడిపించావు. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి, కనికరించండి తండ్రి. నీ కృపతో భద్రపరచమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. 2వ ఆరాధన కొరకు కూడా మీరు సిద్ధపరచండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రజలను మీరు దీవించండి. ప్రభువా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి కరోనా టైంలో మీరు ఇచ్చిన కృపలన్నిటి కొరకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితం కొద్దిది నాయన, కొంతకాలమే, కానీ నీ కొరకు మేము జీవించినప్పుడు శాశ్వత కాల నిత్యత్వం కొరకు సిద్ధపడతాం. స్టెఫన్ వలె ఆ నిత్యత్వం కొరకు మేము సిద్ధపడడానికి సహాయం దయచేయండి. ఆత్మను గురించిన శ్రద్ధను కలిగి ప్రభా, ఆత్మార్పణను నీ కొరకు అర్పించి
మా జీవితాల్లో ఆ నిత్య సంతోషంలో పాలు పొందుటకు సహాయం దయచేయము. కుడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేయొచ్చు. మా ప్రభు అయిన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దిన ఆహారం నేడు మాకు దయచే. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మ శోధనలు అయితే కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము దీవెన కూడిన ప్రతి ఒక్కరికి సంఘానికి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు ప్రభావితం చేయగలిగిన జీవితాన్ని జీవించుటకు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక, ఆమేన్. కర్తామామును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వాగ్దానిచ్చి మమ్మును పోషించుము. నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరింక స్తోత్రము చెల్లింతుము. సమయంలో 165